ఈరోజు కర్నూలు పెద్ద ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్లో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు కర్నూలు జిల్లాలోని గ్రామీణ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు జరుగుతాయని కర్నూలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ శాంతికళ మరియు ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, నోటి మరియు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు, రక్తహీనత చికిత్సలు, గర్భిణీలకు పోషకాహార సూచనలు, హెమోగ్లోబిన్ పరీక్షలు, సికిల్ సెల్ అనీమియా గుర్తింపు వ్యాక్సినేషన్, బహిష్ట పరిశుభ్రత అవగాహన, రక్తదాన శిబిరాలు మరియు ఆయుష్మాన్ ఆరోగ్య కార్డుల పంపిణీ వంటి సేవలు అందించబడతాయని తెలిపారు. ఈరోజు కర్నూలు ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మన్సూరుద్దీన్ మరియు ట్రాఫిక్ పోలీసు సిబ్బందితో కలిసి కర్నూలు నగరంలోని వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు, ద్విచక్ర వాహనదారులకు బీమా, వాహన పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అంశాలపై కౌన్సిలింగ్ ఇస్తూ రికార్డు లేని వాహన యజమానుల భద్రత కోసం అన్ని వాహన రికార్డులను సమయానికి అప్డేట్ చేసుకోవాలని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ సూచించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్తవ్యస్తమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు నగరంలో హంద్రీ నదిలో నీరు ఉధృతంగా ప్రవహించడంతో కల్లూరు కర్నూలు కలిపే వంతెన మునిగిపోవడం, సమీప కాలనీల్లోకి నీరు చేరడం వల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వర్షాలు తగ్గడంతో హంద్రీ నదిలో నీటి మట్టం తగ్గి వంతెనపై రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయినప్పటికీ వేగంగా వచ్చిన నీటితో నగర చెత్త, మలినాలు నది ఒడ్డున చేరి దుర్వాసనకు వ్యాపిస్తుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండగా వ్యాధులు వ్యాపించకుండా సంబంధిత అధికారులు వెంటనే శుభ్రపరిచే చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరారు. కర్నూలు నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీ సమావేశ భవనంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించారు. అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి ప్రజల నుండి మొత్తం 29 అర్జీలు స్వీకరించారు. అందులో మ్యాన్ హోల్స్ మూతలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, సీసీ రహదారి, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపు, పార్కు అభివృద్ధి, రహదారి డ్రైనేజ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలు ఉన్నాయి. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వివిధ ప్రాంతాల నుండి ప్రజలు హాజరయ్యి తమ సమస్యలను తెలిపారు. ఈరోజు మొత్తం 79 ఫిర్యాదులు స్వీకరించబడ్డాయి. జిల్లా ఎస్పీ ప్రతి ఫిర్యాదుని గమనించి సమగ్ర విచారణ చేయాలని, పోలీసు అధికారులను సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈరోజు వచ్చిన ఫిర్యాదుల్లో ప్రధానమైనవి టీచర్, క్లర్కు ఉద్యోగాల మోసం, సైబర్ నేరం ద్వారా మోసం, నకిలీ నోట్ల మోసం, వ్యక్తిగత సమస్యలు, కొందరు వ్యక్తులు కుటుంబ ఆస్తి, వ్యక్తిగత సమస్యల వల్ల న్యాయం కోసం ఫిర్యాదు చేశారు. అలాగే ఒక మహిళ కనిపించకుండా పోయిందని ఒక ఫిర్యాదు వచ్చింది. వ్యవసాయ సమస్యలు వంటివి వచ్చాయి. దీనిపై జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదు చట్టపరంగా పరిశీలించి బాధితులకు న్యాయం అందిస్తామని, సమస్యలను తక్షణమే పరిష్కరించడం మా ప్రధానమని వారు హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ సయ్యదా సబిహా పర్వీన్ ప్రైమ్ మినిస్టర్ జన వికాస కార్యక్రమం PMJVK పరిధిలో మైనార్టీ విద్య ప్రాజెక్టులపై వివరణాత్మక చర్చ నిర్వహించారు. ఈ ప్రాజెక్టులలో ప్రైమరీ స్థాయి విద్యార్థుల కోసం 100 బెడ్ల ప్రీ మెట్రిక్ బాయ్స్ హాస్టల్, ఉర్దూ మీడియం డిగ్రీ కాలేజ్ మరియు అమ్మాయిల కోసం కామన్ స్టడీ సెంటర్ ఉన్నాయి. ఇవి కర్నూలు నగరానికి మంజూరు చేయబడ్డాయి. ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటీ డైరెక్టర్ సూరి మన్సూర్ అలీ ఖాన్, మొహమ్మదియా వక్ఫ్ కాంప్లెక్స్ అధ్యక్షులు టీడీపీ మైనార్టీ నేత ఇబ్రాహీం, అంజుమనే ఇస్లామియా మేనేజింగ్ కమిటీ ప్రతినిధులు ఫారూక్ బాషా, సెక్రటరీ సాబిర్ హుస్సేన్, అలాగే ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్స్ ప్రోగ్రాం జిల్లా సభ్యుడు సయ్యద్ మహమ్మద్ పీర్తో కలిసి తమ ఆఫీసులో సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సమావేశంలో ప్రాజెక్టుల వివరాలు, అమలు ప్రణాళికలు మరియు మైనార్టీ విద్యార్థుల కోసం ఉన్న సదుపాయాల అభివృద్ధిపై సమగ్రంగా చర్చ జరిగింది.
కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి సోమవారం కలెక్టరేట్ సునైన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీదారులు వినతులు స్వీకరించారు. కలెక్టర్ అర్జీలను నిర్ణీత గడువులో నాణ్యతగా పరిష్కరించాలని, పీజీఆర్ఎస్లోని పరిష్కారాలను ఆడిట్ చేయించి పెండింగ్లను తొలగించమని అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే గ్రామాల, పట్టణాల పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించి సమస్యలు ఉంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆమె హెచ్చరించారు.